సార్ నమస్తే సార్. నమస్తే. ఛాయా సోమేశ్వర స్వామి టెంపుల్లో 25 years వరకు కూడా మీరు అక్కడ ఇన్ఛార్జ్గా చేసారు కదా సార్. మీరు అక్కడ మీరు అక్కడ ఉన్నటువంటి టెంపుల్ హిస్టరీ గురించి మీరు ఏం చెప్తారు సార్? ముందు ఆ టెంపుల్ యొక్క చరిత్ర మాట్లాడుకున్నాము. పానగల్లుని కేంద్రంగా చేసుకొని కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చినటువంటి చోళరాజుల యొక్క దాంట్లో నుంచి ఒక ఏరువ భీమచోళ మహారాజ్ ఏరువ సింహాసనాన్ని అధిరోహించి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాలని ప్రాంతాలుగా చేసుకొని దీన్ని కేంద్రంగా పానగల్ని కేంద్రంగా చేసుకొని సుమారు ఒక 250 సంవత్సరాల రాజ్యపాలన సాగించడం జరిగింది. ఈ పర్టికులర్ డైనాసిటీ వచ్చేసి ముందు ఈ కళ్యాణ చాణక్యులకు వీళ్ళు సబ్ రూలింగ్ క్లాస్ సామంతులుగా పనిచేశారు. తర్వాత కాకతీయ రాజులు ఇక్కడ దండయాత్ర చేసిన తర్వాత ఆ యుద్ధంలో ఓడిపోయినటువంటి క్రమంలో వీళ్ళ కూతురుని కానీ సిస్టర్ని కానీ వాళ్ళకి ఇచ్చి మళ్ళీ కళ్యాణ చాణక్యుల నుంచి విడిపోయి ఈ యొక్క పానగల్లు రాజ్యాన్ని కాకతీయ రాజ్యంలో విలీనం చేసినట్లుగా మనకు శాసనాల ద్వారా చరిత్రకారులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గారు కానీ సూర్యకుమార్ గారు ఇలా శాసనాల ద్వారా తెలుస్తూ ఉంది. ఆ టైంలో ఉదయ ఆదిత్య చోడ మహారాజు వాళ్ళ తల్లిగారైనటువంటి సోమాంబ పేరు మీద ఈ ఛాయా సోమేశ్వరాలయ నిర్మాణం జరిగినట్టుగా చరిత్రకారులు చెప్తా ఉన్నారు. ఆ రోజుల్లో మరి కాంతి సిద్ధాంతం లేదు. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఇది కాంతి సిద్ధాంతం ఆధారంగా ఆ నిర్మాణం జరిగినట్టుగా చెప్తా ఉన్నారు. కానీ అక్కడ ఈ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మనకు శివుడి పైన ఒక నీడ కనిపిస్తుంది. ఆ నీడ అనేది శివ పురాణం ప్రకారము సూర్యదేవుని యొక్క ధర్మపత్ని పేరు ఛాయాదేవి. ఆమె శివుడి పైన కఠోరమైన దీక్ష చేసి ఒక వరం పొందుతుంది. అది నిన్న మొన్న రాసుకున్న కవిత్వం కాదు. కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితమే మనకు శివ పురాణంలో ఉన్నటువంటి అంశాన్ని మాట్లాడుతుంది. ఆమె దీక్షకు మెచ్చినటువంటి ఆ పరమశివుడు ఆమె ఏంటమ్మా నీకేం కావాలి అని కోరుకోమని అడిగినప్పుడు ఆ ఛాయాదేవి ఏమంటుందంటే నేను ఎప్పుడు నిన్ను చూస్తూ ఉండాలి స్వామి అంటే, మరి ఓకే నీడ రూపంలో ఎప్పుడు నా వెనకాల ఉండమ్మా తదాస్తు అంటాడు. ఆ శివపురాణంలో లిఖించబడినటువంటి ఆ అంశం ఆధారంగా ఇక్కడ ఆ దేవాలయం నిర్మాణం జరిగినట్లు ఇక్కడ సాక్షాత్కారం చెందినట్టుగా మనకు అట్లా తెలుస్తూ ఉంది. మనకు ఏదైతే ఎపికల్గా ఉన్నటువంటి సాక్షిభూతం అది. సరే, దాంట్లో శాస్త్రీయ కోణం లేదా అంటే ఉన్నది, ఖచ్చితంగా ఉంది. కానీ మరి లేని సిద్ధాంతం ఎవరో అమెరికన్ సైంటిస్టు డిక్లేర్ చేసుకున్నాడు కాంతి సిద్ధాంతాన్ని కనిపెట్టినట్టు. కానీ మరి 11వ శతాబ్దం అప్పుడు ఏ అమెరికా లేదు, అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా కూడుగుడ్డ కోసం ప్రాకులాడుతున్న రోజులు అవి. ఆ రోజుల్లోనే ఈ భారతదేశంలో ఇంత చక్కటి శాస్త్రం వర్ధిల్లింది అని చెప్పడానికి మనకున్న ఏకైక సాక్షిభూతం ఇది. ఇట్లా చాలా ఉన్నాయి, అందులో ఇది చాలా ప్రధానం. ఛాయా సోమేశ్వరాలయం అనేది అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా నిర్మాణం కాబడింది. అక్కడ ట్రయాంగల్ ఎనర్జీ ఉంది, ఇంకా చాలా విషయాలు బయటికి రావాలి. అదే త్రికూటంతో పాటు త్రికూటంలోనేమో ప్రధానంగా గర్భాలయంలో శివుడు పరమశివుడు, దక్షిణ ముఖము మన ఉత్తర ముఖస్థలమై మనం దర్శించుకుంటాము. దక్షిణం చూస్తారు శంకు చక్రాలు చేతిలో పద్మం ఉండి సత్యనారాయణ స్వామి రూపంలో ఉన్న విష్ణుమూర్తి మోక్షప్రదాయం. తర్వాత సూర్య భగవానుడు కొలువై ఉన్నాడు. అవి త్రికూట శాంక్టోరమ్స్లో అవి ఉన్నాయి మనకు. తర్వాత ఎదురుగా నటరాజ స్వామి మందిరం ఉంది. తర్వాత సబ్ టెంపుల్స్ ఉన్నాయి కొన్ని. ఇవి పెద్ద పెద్ద పీఠాధిపతులకు శిల్పశాస్త్రం చదువుకున్న వాళ్ళు చెప్పినటువంటి విషయాలు. ఇది నా సొంతంగా నేను చెప్పింది కాదు. 25 సంవత్సరాల అన్వేషణలో ఆ చరిత్ర పుటల్లోకి వెళ్ళినప్పుడు నాకు తెలిసినటువంటి అంశాలు. అసలు అక్కడి శక్తి తెలుసుకోవడానికి నాకు కూడా ఈ జన్మ చాలది. పూర్వజన్మ సుకృతం కొద్దీ ఏ పార్టీ సంబంధం లేకుండా అందరి వాడిగా ఉంటూ పానగాళ్ళు పెద్దలందరినీ కూడా మమేకం చేసుకొని అన్ని పార్టీ నాయకులు అధికారుల యొక్క సమన్వయంతో అది ఆర్కియలాజికల్ మాన్యుమెంట్, టచ్ చేయడానికి లేదు. అక్కడ ధ్వజస్తంభాన్ని కూడా తీసుకురావడం జరిగింది, కానీ ఇప్పటి వరకు కూడా అక్కడ పెట్టడం జరగలేదు. దానికి కారణం ఏమంటారు సార్? అది స్టేట్ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ అండి. దానికి అంత ఈజీగా అనుమతి రాదు. దానికి మంత్రి స్థాయి, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు. దానికోసం మేము ఏర్పాట్లు చేసుకున్నాము. ఆర్కియాలజీ శాఖతో మేము కమ్యూనికేట్ చేస్తున్నాము. గతంలో డైరెక్టర్ గారు ఉన్నప్పుడు, విశాలక్షి గారు ఉన్నప్పుడు వారికి ఫొటోస్ ఇవన్నీ ప్రజెంట్ చేసాము. వారు కూడా అన్నారు పాతవి ఏ సైజులో ఉన్నాయో, ఏ శిలతో చేశారో, ఎలాంటి డిజైన్స్ ఉన్నాయో అవి ఇవి మాకు ఫొటోస్ పంపండి, మేము అనుమతికి మేము కమిటీ వేసుకుంటామో అన్నారు. ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది. మహాబలిపురంలో చెక్కించాం శిల్పాలు. ఆ పాత శిల్పాలన్నీ బ్లాక్ బసాల్ట్ అనేటటువంటి పర్టికులర్ రాతి యొక్క శిలతో తయారు కాబడినవి. అవి ఆ జాగ్రత్త కూడా తీసుకున్నాం. నంది కోసం కూడా 3 రాష్ట్రాలు అన్వేషించినాం. బ్లాక్ బసాల్ట్ మాకు ఎక్కడ దొరకలేదు. ఆఖరికి నల్లగొండ ఈ గుట్టలకే మాకు ఒక శిలకు సంబంధించిన శిలను కూడా, నందికి సంబంధించిన శిలను కూడా తరలించుకున్నాం. ఆల్రెడీ 10 టన్నులు 20 టన్నులు ఉంటే చెక్కిచ్చాము. ఇప్పుడు 10 టన్నులు అది ఇప్పుడు ఆళ్ళగడప పంపించాలి. ఆ ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సరే, ఈలోగా మనకు ఒక శుభవార్త కూడా విన్నాము. యునెస్కో కూడా ట్యాగ్ అయిందని మనకు ఆర్కియాలజీ అధికారులు ద్వారా తెలిసి డిప్యూటీ డైరెక్టర్ రాముల నాయక్ గారి ద్వారా తెలిసింది. అది చాలా శుభసూచకం. రామప్పకి ఎట్లయితే యునెస్కో వచ్చిందో మరి ఇక్కడ వన్ ఆఫ్ ద వండర్స్ ఇన్ ద వరల్డ్. దాంతోపాటు ఇక్కడ కాళిక, కాలభైరవ, అభయాంజనేయ. అసలు అస్తమించే సూర్యుడిని చూసే ఆంజనేయ స్వామి ఎక్కడ ఉండరండి. మీరు ఎక్కడ చూడండి, ఎప్పుడైనా ఉదయించే సూర్యుని చూస్తాడు ఎక్కడైనా.
లేదా దక్షిణం చూస్తారు. దక్షిణం ఉంటేనే అసలు ఎంతో శక్తివంతమైనటువంటి ఆంజనేయ స్వామి. పడమట ముఖస్థుడైన ఆంజనేయ స్వామి అంటే అది నేను మాట్లాడకూడదు. వాళ్ళు పెద్ద పెద్ద స్థపతులు, పెద్ద పెద్ద పీఠాధిపతులు మాట్లాడాలి దాని గురించి. చాలా శక్తి స్వరూపం అది. మరి ఎందుకు అలాంటి ట్రయాంగిల్ ఎనర్జీని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారనేది అది ఒక పెద్ద $1000 క్వశ్చన్. చాలా విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది. వీళ్ళ పైన సుబ్రహ్మణ్య స్వామి పర్యవేక్షణ ఉన్నట్లుగా కూడా నాకు ఒక నాగ సాధువు చెప్పారు. దానికోసం అక్కడ పూజారితో మాట్లాడినప్పుడు కూడా అక్కడ నాగసర్పం వచ్చేసి అక్కడికి వస్తూ ఉంటుంది, చెరువులో కానీ అక్కడ ఉన్నటువంటి కోనేరులో కానీ, లేదంటే కనుక అక్కడ టెంపుల్ దగ్గరికి అనేసి చెప్పారు కదా సార్. 8 రకాల నాగదేవతలు, అష్టనాగులు. ఓకే. అందులో శ్వేతనాగ్ కూడా ఉందండి, మేము చూసాము, వీడియోస్ కూడా ఉన్నాయి. ఈ నా షర్ట్ కలర్ శ్వేతనాగ్ వస్తుంది. శివరాత్రికి 15 రోజుల ముందు కోనేట్లోకి వచ్చిపోతుంది. ఈ పర్టికులర్ ఇది ఏదైతే ఉన్నదో నేను వేసుకోవడానికి కారణం సుబ్రహ్మణ్య స్వామి. ఇది చేముకి 6 ముఖాలు ఉంటాయి ప్రతి రుద్రాక్ష పైన. షణ్ముఖుడు ఆయన. నాకు ఒక నాగసాధువు హిమాలయాల నుంచి వచ్చి నన్ను పర్టికులర్గా పిలిపించుకొని నాతో మాట్లాడాడు ఏకాంతంగా. ఓకే. నీ పూర్వజన్మ సుకృతం కొద్దీ ఇక్కడ ఉన్నావు రెడ్డి, నువ్వు చాలా అదృష్టవంతుడి, నువ్వు చేస్తావు, అవుతుంది, కొంత మార్పు జరుగుతుంది, కానీ నీ మెడలో ఖచ్చితంగా చేముకి ఉండాలి, ఇది ఇక్కడ దొరకదు, నువ్వు నేపాల్ వెళ్ళి అన్వేషించు అన్నారు. 2 మాసాలు ఇది అంత కష్టం. మాల దొరకడం, ఈ సైజు దొరకడం కష్టం, పెద్ద సైజు దొరుకుతాయి ఎక్కడైనా, ఈ సైజు మాల కష్టం. దీనికోసం 2 మాసాలు నేను నేపాల్, కాఠ్మండు అంతా తిరిగి ఆ శివయ్య వరసి సంకల్పం కొద్దీ నాకు ఆ మాలను నేను పొందగలిగాను. చాలా ఎక్కువ డబ్బులు పెట్టి కూడా కొనుక్కోవాల్సి వచ్చింది, తీసుకున్నాను. ఈ మెడలో ఈ మాల ధారణ చేసుకున్న తర్వాత నాకు డెవలప్మెంట్ స్టార్ట్. కొన్ని ఇవన్నీ కొందరు నమ్ముతారు, నమ్మరు. ఈ ఎపికల్ గా ఎంతో ఉంటది, శక్తి లేనిది ఏమీ లేదు. మీరు యాజ్ ఏ టీచర్ గా ఉండి కూడా మీరు ఇంత నమ్ముతున్నారంటే మీరు ఆ రీసెర్చ్ అండ్ ఆ యొక్క నాలెడ్జ్ లేకుండానే మీరు నమ్మడానికి అవకాశం లేదని. ఏమో పూర్వం కమ్యూనిస్ట్ కుటుంబం నుంచి వచ్చిన వాడిని అయినా కూడా నాకు ఎన్నో అద్భుతాలు జరిగినాయి, ఎన్నో స్వప్న దర్శనాలు, ఎవరు చెప్తే నమ్మని విషయాలు ఎన్నో జరిగినాయి. నాకు లాస్ ఆఫ్ హియరింగ్ వచ్చిండే. నేను 6 మాసాలు మొత్తం హియరింగ్ లేకుండా బతికిన. ఆ గుడిలో కూర్చొని నివేదించుకున్న రాత్రి నాకు 50% గ్రేస్ అయింది. మరి ఎవరు ఇచ్చింది నాకు? డాక్టర్స్ అందరు చేతులు ఎత్తేసి ఇంపాసిబుల్, మా మెడికల్ సైన్సెస్ లో సడన్ లాస్ ఆఫ్ హియరింగ్ కి ట్రీట్మెంట్ లేదు, మీకు అసలు మొత్తం లేదు, ఇంపైర్మెంట్ కూడా పనిచేయదు, జీవితకాలం ఇట్లా బతకాలని డిక్లేర్ చేసిన పెద్ద పెద్ద హాస్పిటల్స్ హైదరాబాద్ లో. 6 months నేను 0 హియరింగ్ తో బతికిన. 2013లో నేను వెళ్ళి ఆ గర్భగుడిలో కూర్చున్న 11 గంటలకు, సాయంత్రం 5 గంటల వరకు నివేదించుకున్నా. నా కోసం ఏడవలే, క్షేత్రాన్ని నేనేదో కలగంటున్నా, ఆశపడుతున్నా డెవలప్ కావాలని. కమ్యూనికేషన్ మంద ఉన్నా లేకపోతే ఇబ్బంది కదా స్వామి. ఏ కర్మం ఏం తప్పు చేసినో కర్మను ఎవరు తప్పించుకోలేడు, భగవంతుడు తప్పించుకోలేకపోయాడు. సరిపోయినాయి. కమ్యూనికేషన్ మందం అన్నా ఇవ్వండి, నేను పని చేయాలనుకుంటున్నా, ఈ క్షేత్రాన్ని నేను ఏదో చేయాలన్న తపన పడుతున్నా. ఆ రాత్రి మార్నింగ్ 4 o'clock లేచే వరకు నాకు బర్డ్ సౌండ్ వినపడింది. ఉద్వేగంతో ఏడ్ చేసిన, మంత్రతంత్రాలను తట్టుకున్నా, భూమాఫియాన్ని తట్టుకున్నా, రాజకీయాన్ని తట్టుకున్నా, రకరకాల ఇబ్బందులు అక్కడ మామూలు చెప్పుకుంటే. ఇప్పుడు మీరు భూమాఫియా గురించి మాట్లాడారు కదా సార్, నేను అక్కడ ఉన్నటువంటి టెంపుల్ గురించి తెలుసుకున్నప్పుడు అక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ ఆ టెంపుల్ కి 26 నుంచి 28 ఎకరాలు పొలం భూమి ఉండాల్సింది, ప్రస్తుతం వచ్చేసి కేవలం 6 ఎకరాలు మాత్రమే ఉందనేసి అంటున్నారు కదా సార్. అవునండి, అక్కడ శాసనమే ఉంది, కన్నడ తెలుగు మిక్స్డ్ లిపిలో అక్కడ ఏదో భాష వాడారు, అది డీకోడింగ్ చేయాలి. దాన్ని దాన్ని తెలుసుకున్నప్పుడు స్థపతుల ద్వారా తెలుసుకున్నాను. దాన్ని తెలుసుకున్నప్పుడు వాళ్ళు అక్కడ 12 మర్తల భూమి అన్నారు. ఆ మర్తలు అంటే ఏమిటనేది ఇప్పుడు దాన్ని డీకోడింగ్ చేయాలి. అప్పుడు భాష ఏంటి, దేవనాగర్ లిపి, అది కన్నడ తెలుగు మిక్స్డ్ లిపి కూడా ఉంది. అందులో ఉన్న సారాంశం ఏమిటంటే అంత భూమిని ధారాదత్తం చేశారు మల్లు నాయకుండు అని. ఆయన ఏం చెప్పారు ఆ శాసనంలో అంటే కేవలం ఆ దేవాలయ భూముల గురించి రాశారు ఆ శాసనంలో, చరిత్ర లేదు. ఆ దేవాలయానికి ఎవరైనా హాని చేసిన, ఆ భూముల్ని ఎవరైనా అన్యాక్రాంతం చేసిన, ఆ దేవాలయ ఒక్క రూపాయి ఎవరన్నా అకారణంగా అనుభవించిన, దొంగిలించిన 1000 గోవుల్ని కాశీ ఒడ్డున, గంగానది ఒడ్డున 1000 గోవుల్ని నరికి చంపిన పాపనబోధుడు అని రాసి ఉంది. వాళ్ళ కర్మ తెలుసో తెలియకో ఆ భూములు కొనుక్కున్నారు. పాపం వాళ్ళు కూడా కొందరు ఆక్రమించుకునేవేం కావు, తెలుసో తెలియకో చేతులు మారి వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్నారు రైతులు. వీలైతే ప్రభుత్వము ఎన్నో డబ్బులు ఎంతో వెల్ఫేర్ చేస్తా ఉంది కదా, ఆ రైతులకు కూడా కాస్త వాళ్ళని మెప్పించుకొని ఇంకో చోట వేరే చోట భూములు కేటాయించి, అది ఎట్లాగో ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్, 100 meters వరకు కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఉండదు. వాళ్ళకి తెలియక ఏదో వాళ్ళు మాయమాటలు నమ్మి మీరు ఇట్లా లాడ్జెస్ కట్టుకోవచ్చు, కమర్షియల్ చేసుకోవచ్చు అని వాళ్ళకి ఏవో చెప్పి అమ్మారు. కుదరదు. కట్టినా రేపు ఏదో ఒక రోజు మళ్ళీ దాన్ని డిస్మెంటల్ చేస్తారు. పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు కూడా సస్పెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్స్ అ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ కదా. కాబట్టి వాళ్ళైనా కూడా కాస్త దైవుని దృష్టిలో, చరిత్రను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా కాస్త సహకరించినట్లయితే, పేద రైతులు ఉంటే ఖచ్చితంగా భూములకు భూములు ఇవ్వండి, లేదంటే వాళ్ళకు కాస్త మార్కెట్ రేట్ కన్నా ఎక్కువ రేట్లు డబ్బులు
యా చెల్లించి ఆ చుట్టూ భూములు 16 ఎకరాలు 1956 కాసరా పహానీ ప్రకారము 16 ఎకరాల భూమి ఉన్నట్టు చూపిస్తుంది. అంతా కూడా నౌకరీ ఇనాం చౌతా ఇనాం అంటుంది. మరి ఆ టెక్నికల్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుస్తుంది ఆ నౌకరీ ఇనాం ఏంటి చౌతా ఇనాం ఏంటి అని. పరిచారకులకు ఇచ్చిన భూములు అవి అమ్మడానికి లేదు, కొనడానికి లేదు, చేసుకొని బతకాలి, దేవునికి సేవ చేసుకోవాలని ఇస్తారు. యా సరే కాలక్రమేణా ఎవరు పట్టించుకోలేదు. 60 సంవత్సరాలు స్వామికి దీపమే లేదు, గబ్బిలాలు, కంప చెట్లు, ఆ కోనేరు కూడా ఎన్క్రోచ్మెంటే ఉండే. మా రుద్రసేన పురాతన దేవాలయ సేవా ట్రస్ట్ అనే ఆ ట్రస్ట్లో ఆధ్వర్యంలో మేమంతా విద్యావేత్తలము, కొందరు మిత్రులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరం కలిసి ఏదో తలా ₹1 చందాలు వేసుకొని మేము కష్టపడి దాన్ని 2000 చెట్లు నాటిన, రుద్రాక్ష మొక్కలు నాటిన, అన్ని దేవతా వృక్షాలు నాటుకున్నాం. రుద్రాక్షలు ఇప్పుడు కాయలే కాస్తున్నాయి. అండ్ ఆల్సో మీరు రుద్రసేన చారిటబుల్ ట్రస్ట్ తరపున కూడా చాలా వరకు పురాతన టెంపుల్స్ కానీ వీటికి డెవలప్మెంట్ కోసం చాలా కృషి చేస్తున్నారు అనేసి విన్నాం కదా సార్, దాని గురించి మీరు ఏం చెప్తారు సార్? తప్పకుండా అండి. ఇప్పటికి 25 సంవత్సరాల్లో అసలు మొదటి శివరాత్రి చేసినప్పుడు 40 మంది వచ్చారండి. యా లాస్ట్ టైం శివరాత్రి 4 లక్షల మంది 3 నుంచి 4 లక్షలు వచ్చారు. 300 మంది పోలీసులు డ్యూటీ చేయాల్సి వచ్చింది. యా సరే ఇప్పుడు ఏదో రాజకీయ కోణంలో నేను కొంచెం పక్కకు రావాల్సి వచ్చింది. అంటే పక్కకు రావాల్సి వచ్చిందా, పక్కకు జరిపారా సార్? ఇక అట్లా అంటే ఇప్పుడు కార్యకర్తలు ఉంటారు కదండి, నా లాంగ్ పీరియడ్ అయిపోయింది, వాళ్ళు ఏదో ఆశపడతారు. సరే నేను అది తప్పుపట్టు, సరే అదైతే చర్చలు జరుగుతున్నాయి కానీ ఆ కోణంలో నేను అనుకోను. ఎందుకంటే అందరు రాజకీయ నాయకులు నా మిత్రులే, ఓకే, అన్ని పార్టీల నాయకులతో ఉంటా. ఎవరు వచ్చినా మైక్ ఇచ్చిన 20 సంవత్సరాలు అందరితో శుభాకాంక్షలు, లక్షల మందిలో అందరితో శుభాకాంక్షలు చెప్పించిన, ప్రతి నాయకుడిని రిసీవ్ చేసుకున్నా, ప్రతి బ్యూరోక్రాట్ని రిసీవ్ చేసుకున్నా, ప్రతి వాళ్ళకి జ్యుడిషియల్ సైడ్ వచ్చినా కూడా గవర్నర్ లాంటి పెద్ద వ్యక్తులు వచ్చారు, హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే గారు వచ్చారు, ప్రవీణ్ భాయ్ తొగాడియా గారు, Z+ సెక్యూరిటీ ఉన్న వ్యక్తులు కూడా వచ్చారు. వాళ్ళందరికీ నేనే ప్రోటోకాల్ ఇచ్చిన. రిటైర్డ్ గెస్టెడ్ ఆఫీసర్స్ వచ్చినా నేను రిసీవ్ చేసుకునేది. అందరినీ గౌరవించుకున్నాము, అందరి సమన్వయంతోనే నేను ముందుకు పోయినా. నేను కాంప్లికేటెడ్ పర్సన్ కాదు, ఒక్క అక్షరం కూడా నేను తప్పు మాట్లాడాను. ఇప్పుడు ఏదైనా సరే పొలిటికల్ పార్టీల తరపున కూడా కార్పొరేటర్ గా నిలబడి గెలవడాలన్నా కూడా కోర్టులతో కూడుకున్న పని. కానీ మీరు ఇండిపెండెంట్ గానే మీరు గెలిచారు కదా సార్, దీనికి కారణం నేను బేసికల్ గా 93 నుంచి నేను స్పోకెన్ ఇంగ్లీష్ ట్యూటర్ గా ఉన్నా. అన్ని వయసుల వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించాను. 90s లో ఎవరికి ఇంగ్లీష్ వచ్చేది కాదు కదా. అట్లా అదొక పేరు, స్కూల్ ఉంది నాకు. నేను ఫుట్బాల్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా చైర్మన్ గా 12 సంవత్సరాల నుంచి స్పోర్ట్స్ లైన్ కూడా సేవ చేస్తున్నా. స్కూల్స్ లో చేశారు, స్పోర్ట్స్ లో కూడా చేసిర్రు. అవునండి, ఇప్పటికి ఉన్నాను. మొన్ననే ఒక అమ్మాయి ఇప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ మా దగ్గర పవిత్ర మన ఉమెన్ లీగ్ సెలెక్ట్ అయింది. అమ్మాయికి ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫ్రీ నా దగ్గర 9th క్లాస్. చాలా పేదరాలు, చాలా కట్టిక పేద కుటుంబం నుంచి వచ్చింది. ఒక అమ్మాయి మొన్న రొమేనియాలో ఇండియన్ కెప్టెన్ గా సాకర్ ఆడొచ్చింది. అమ్మాయి కెప్టెన్, అమ్మాయి నల్గొండ నుంచి. తండ్రి మేస్త్రి, కూలీ పని చేసుకునే ఒక నిరుపేద కుటుంబం నుంచి ఆ అమ్మాయి మొన్న స్లమ్ సాకర్ ఆడొచ్చింది, 3 గోల్స్ కొట్టింది. ఇక్కడ మేము రుద్రసేన కాకుండా ఫుట్బాల్ అసోసియేషన్, మాకు మంచి అసోసియేషన్ ఉంది, స్ట్రాంగ్ అసోసియేషన్ ద్వారా మేము ఇవన్నీ ఏదో బడాయి కోసమో చెప్పుకునేవి కావు. నేను శివ పురాణాన్ని నుంచి అవపోషణ పట్టిన వాడిని, 12 సంవత్సరాలు శివ దీక్ష బట్టి 11 జ్యోతిర్లింగాలు తిరిగి వచ్చిన వాడిని, నిత్యాభిషేకిని. నా ఇంట్లో 365 డేస్ బిల్వ చెట్టుకు, బిల్వ వృక్షానికి దీపారాధన జరుగుతుంది. కాబట్టి మేము ఆ తత్వంలో జీవించినప్పుడు ఆ పూజలు చేయడం దేనికి? కాబట్టి ఆ తత్వంలో వెళ్తున్నా. సరే ఎప్పటికైనా ఆ త్రికూటాలు స్వర్ణ తాపడం అవుతాయి అనే నమ్మకం నాకుంది. ఆ ట్రయాంగల్ ఎనర్జీ ఆ పని చేపిస్తుంది. కాస్త విరామం వచ్చింది. శ్రీ విరూపాక్షానంద విద్యానంద భారతి గారు, హంపి పీఠాధిపతి గారు మా గురువు గారు. నేను మన కార్తీక పౌర్ణమి 5 రోజులు అక్కడే బస చేశాను. వారు కూడా నాకు ఆదేశం ఇచ్చారు, గుడి గురించి కానీ ఏమీ మాట్లాడొద్దు, కాస్త నేను నెక్స్ట్ లెవెల్లో వేరే దానికోసమే స్వామి పక్కకు జరిపారు. అది స్వామి లీల అనుకో. నిన్నెవరేమైనా అంటే ఓం నమః శివాయ అని చెప్పు, నువ్వు ఎమోషన్స్ ఎక్కడ తీసుకో, ప్రశాంతంగా ఉండు. నువ్వు వదిలినా ఆ పరమశివుడు నీ చేయి వదలడు. ఇంకా నువ్వు చేయాల్సిన ధర్మకార్యం మిగిలి ఉంది అని వారంత పెద్ద ఆదిశంకర్ల పీఠాధిపతి రాయలవారి రాచగురువే ఆ మాట మాట్లాడారు. కోట్ల జపాలు చేస్తారు వాళ్ళు. కాబట్టి శివరాత్రికి 30 మంది భక్తుల నుంచి 3 లక్షల వరకు తీసుకెళ్లారు కదా సార్, దాన్ని 30 లక్షల వరకు కూడా తీసుకెళ్లాలంటే కొత్తగా మీరు ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది? ఉన్నది అక్కడ ఉన్న ఎనర్జీ లెవెల్స్ కోసము మనం ఇంకా కొంచెము అక్కడ ఏదైతే ఆనాడు మహమ్మద్ బిన్ తుగ్లక్ పీరియడ్ లో కాకతీయ రాజ్యాన్ని, ఆ రుద్ర సైన్యమే కదా, రుద్రసేన అంటే అనంతరెడ్డిది కాదు, కాకతీయ. నేను చరిత్ర చదువుకున్నవాడిని. కాకతీయ రుద్రదేవులు ఏదైతే దాడులు చేస్తారని వాళ్ళు ఈ రుద్ర సైన్య నిర్మాణం చేశారు. వీళ్ళు నాగపూర్ దాకా 8 సార్లు తరిమి కొట్టింది. ఎవరిని? ఈ యొక్క మహమ్మద్ బిన్ తుగ్లక్ సైన్యాన్ని. ఢిల్లీ నుంచి దాడులు చేస్తే నాగపూర్ దాకా తరిమి కొట్టింది రుద్రసేన.
ఓకే అందుకే రుద్రసేన నామకరణం చేసుకున్నాము. ఓకే చేసుకునే పనులు చేస్తా ఉన్నాము. అప్పుడు ఇక్కడ దాడులు జరిగింది. ఇది అత్తగారి సామ్రాజ్యం కదా, ఆ పరసవేదైన శివలింగాన్ని ఇక్కడ ఏమైనా దాశారేమో అని ఇక్కడ దాడులు చేశారు. ఓకే అప్పుడు అన్ని విగ్రహాలు ధ్వంసమైనవి. ఓకే కొన్ని నా చేతికే దొరికినాయి, ఎవరు నమ్మరు. కాళిక నాకే దొరికింది, కాలభైరవుడిని. ఆ తర్వాత పద్మాసనంలో కూర్చొని లోపల ఒక విగ్రహం ఉంటుంది, మీరు చూడొచ్చు, ఆమె యోగిని మాత. ఓకే ఓహో, ఎంత గొప్ప దేవాలయం అండి. ఆ విగ్రహాలన్నీ నా చేతికే దొరికినాయి. కోనేట్లో నేనే తీసుకొచ్చి కొన్ని చోట్ల భద్రపరిచాను. వాటిని ముక్కలు పార్ట్స్గా దొరికినాయి. మళ్ళీ సేమ్ సైజు, సేమ్ అదే శిలతోనే అదే డిజైన్లో నేను మహాబలిపురంలో చెక్కించాను. 5 పర్యాయాలు శిల్పుల్ని పిలిపించాను. ఓకే నేను వెళ్ళాను మహాబలిపురం, చాలా కష్టపడ్డాం. ఇంకా కొన్ని తరలించాలి. ఓకే 80% విగ్రహాలు తరలించాము, ఇంకా కొన్ని తరలించాలి. శిఖరాలు వరంగల్లో ఆర్డర్ ఇచ్చాము. 12 సంవత్సరాల క్రితమే యంత్రాలు చేయించాము. హంపి పీఠంలో నిత్య జపాలు జరుగుతున్నాయి, వాటికి యజ్ఞాల్లో పూజలు అందుకుంటున్నాయి. ఓకే ప్రతిష్టాపన జరగాలి. కాళికా కాలభైరవుని అభయాంజనేయుని ప్రతిష్టాపన అంత ఈజీగా ఉండదు. దానికోసం నాగసాధులు, అఘోర బాబాలు కూడా వచ్చారు ఆల్రెడీ. వాళ్ళకి అన్ని తెలుసు. వాళ్ళు వచ్చి పర్సనల్ నాతో చాలాసార్లు మాట్లాడిపోయారు. నాతో కమ్యూనికేషన్లో ఉన్నారు, నెలకు ఒకసారి మాట్లాడతారు. కానీ దానికి సమయం రావాలి. మనం తొందర పెడితే ఉరుకులాడితే అయ్యేది కాదు. దైవ కార్యం అనేది ఆ బలం వచ్చినప్పుడు ఆ స్వామినే చేయించుకుంటారు. మరి 60 సంవత్సరాలు కనీసం దీపం లేకుండా ఉన్నారు కదా. మరి నల్లగొండ అదేమన్నా పానగల్ అనేది ఏమైనా అడవా? ఇట్స్ నాట్ ఏ డెన్స్, అది మున్సిపల్ లిమిట్స్ కదా. కనీసం ఒక దీపం పెట్టుకోలేకపోయారు ఎందుకు? అక్కడ కరెంటు బిల్లు కూడా మన దాకా సమస్యే. హుండీ లేదు, అకౌంట్స్ లేవు, అసలు టికెట్స్ లేవు. 16 సంవత్సరాలు నా స్కూల్ నుంచి, నా రుద్రసేన నుంచి మేము జీతాలు ఇచ్చినాం. ముందు అయ్యగారికి 300 జీతం, లాస్ట్కు 5,000 వరకు మేమే ఇచ్చింది. మా ట్రస్టే, రుద్రసేన PDST ఇచ్చింది. అక్విటెన్స్ రిజిస్టర్ ఉంది నా దగ్గర. కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగితే చెప్పరా, సంవత్సరానికి ఒకసారి కరెంట్ బిల్లు పే చేసేది. ఇప్పుడు వచ్చి ఏదో వాళ్ళకి తెలుసో తెలియకో ఏవో మాట్లాడుతూ ఉంటారు. సరే, అందరూ సహృదయాలు ఉంటారు కదా, ఏదో వాళ్ళకు డిఫరెంట్ కోణాలు ఉండొచ్చు, వాళ్ళకి తెలుసో తెలియకో మాట్లాడుతుండొచ్చు. కానీ దేవుని దగ్గరకు వచ్చే వరకు ఎవరైనా సబ్మిట్ కావాలి. అందులో అది ప్రాచీన దేవాలయం కదా, 1000 సంవత్సరాల నాటి యంత్రం అది. మీకు కొన్ని ఫొటోస్ పంపుతాను, అది వాళ్ళకి డిస్ప్లే చేయండి భక్తులకి. షూర్ సార్. స్కై నుంచి ఎట్లా అడాప్ట్ అవుతుంది అనేది ఉంది దాంట్లో. నా పెద్ద కొడుకే తీసిండు ఆ ఫోటో. ఓకే, మీరు ఆశ్చర్యపోతారు. అద్భుతమైన ఆరా ఫోటోలు వస్తుందండి. ఎన్ని డిగ్రీస్లో ఆరా ఉంటే ఫోటోకి చిక్కలేది. అది మెడిటేషన్ చేసే వాళ్ళకి తెలుస్తుంది, సామాన్యులకు ఏం తెలుస్తుందండి? ఆధ్యాత్మిక లోతులు అందరికి అర్థమవుతాయా? నేను ఆల్రెడీ పూర్తి వైరాగ్య స్థితిలో ఉన్నవాడిని. నాది కాదనే అలౌకిక స్థితిలో బతుకుతున్నా నేను. నా హృదయాన్ని పగలగొడితే ఏమొస్తుంది? నన్ను గాయపరిస్తే వచ్చిన వాళ్ళు మీరు ఏం చేస్తారో డెవలప్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. వాళ్ళు కొందరు ఉన్నారు తెలిసి తెలియక ఏదో మాట్లాడుతున్నట్టు తెలుసు. నేను అది కూడా మనసులో మీద తీసుకోను. నన్ను కాదు కదా అనేది, పరమశివుని కదా. వాళ్ళు కూడా హాయిగా బతకాలనే కోరుకుంటా. వాళ్ళు అంతా నా బంధుమిత్రులు, ఎవరో కాదు, బయట వాళ్ళు కాదు. వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాలతో చల్లగా ఉండాలని కోరుకునే మనస్సు నాది. ఎవరి మీద కోపతాపాలు మాకెందుకు ఉంటాయండి? సమయం వచ్చినప్పుడు చింతనలోకి వెళ్ళాక ఇవన్నీ కూడా వీటన్ని రాగద్వేషాలన్నీ వదిలేశారండి. ఒక వేదన అయితే ఉంది. విగ్రహ ప్రతిష్టాపన అయిపోయింది కదా. నేను ఏమనుకున్నా, ప్రతిష్ట చేసి కొంత శాశ్వత నిధి, నాకు ఎందుకంటే US లో చాలా మంది శిష్యులు ఉన్నారు. ఇప్పటిదాకా నేను ఎవరినో ఒక రూపాయి అడగలేదు. నేను అడిగితే కోట్లు వస్తాయి. నా నోరు తెరిచి అడగను. నేను శివుడి దగ్గర అడగకూడదని అడుగుతలేను. పెద్ద పెద్ద ప్రముఖులు 1000 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు వస్తారు గుడికి. ఎవరిని కూడా 1 రూపాయి చంద అడగాలి ఇప్పటిదాకా. అడగను. శివుడి దగ్గర అడగకూడదు. ఆయనే సంకల్ప బుద్ధి కల్పిస్తాడు ఆ సమయం వచ్చినప్పుడు. అట్లా జరుగుతుంది. స్వర్ణతాపడాలు అవుతాయి ఎప్పటికైనా. ఆ శక్తి చేపించుకుంటుంది. తిరుపతిలో ఎలా, శ్రీశైలంలో ఎలా జరుగుతున్నాయో అలాంటి క్రతువులు ఇక్కడ జరుగుతాయండి. ఖచ్చితంగా అలాంటి అవకాశాలు ఆ దేవాలయానికి ఉన్నాయి. టూరిజం అవుతుంది, కొన్ని వేల మందికి ఉద్యోగ వృత్తి దొరుకుతుంది. తర్వాత అసలు నిత్యతోరణం పచ్చ కళ్యాణం జరుగుతుందండి అక్కడ. ఇనీషియల్ గా ఏమైనా డెవలప్మెంట్స్ ఇది చేస్తే బాగుంటుంది అనేసి ఇప్పుడు ఏం చేయాలంటే 200 మీటర్స్ అబో 100 మీటర్స్ రోడ్డు నిర్మాణం జరగాలి. ఇప్పుడు వాళ్ళు మన మేయర్ గారిని కలిశాను, మంత్రి గారిని కలిశాను. వాళ్ళు కూడా మంచి ప్రణాళిక ముందు పోతున్నారు. కానీ నేనేమంటానంటే, ముందు మీరు డెవలప్మెంట్ రోడ్స్ అవి చేశారనుకోండి, చుట్టుపక్కల రైతులు భూములు ఇస్తారా? ఇవ్వరు కదా. గుడి ఆనుకొని రేపు కమర్షియల్ కాంప్లెక్స్ కట్టారనుకోండి, దాని శాంక్టిటీ పోతుంది కదా. ఎవరు వ్యాపారాలు వాళ్ళు చేస్తారు. ఒక ఆయన రేపు చికెన్ అమ్ముతా అంటాడు, ఒక ఆయన అక్కడే ఫిష్ ఫ్రై చేస్తా అంటాడు. ఆ వాసన స్వామికి వస్తుంది కదా. ఇప్పుడు అక్కడే జరుగుతుంది. వరంగల్లో కొన్ని దేవాలయాలు అదే జరుగుతుంది కదా. గేటు బయటికి రాగానే నాన్ వెజ్ స్మెల్ వస్తుంది. అట్లాంటివి వికారాలు జరగకుండా ఉండాలి అంటే కాస్త పెద్దవాళ్ళ సలహాలు తీసుకోవాలి. స్థపతులు ఉన్నారు కదా, డాక్టర్ ఈమన్ శివనాగరెడ్డి గారు ఉన్నారు, మహానుభావుడు అయిన. అట్లాంటి వాళ్ళ సలహాలు తీసుకొని, పెద్దవాళ్ళు ఉన్నారు, చరిత్రకారులు ఉన్నారు, ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు. సరే, నేనంటే చిన్నవాడిని, నాకు అంత లోతులు తెలియదని మీరు అనుకుంటున్నారు. సరే, పర్వాలేదు. పెద్దవాళ్ళు ఉన్నారు కదా, చాలా పెద్ద పెద్ద పీఠాధిపతులు, వాళ్ళని తీసుకోండి. సిద్ధ పురుషులు ఉన్నారు, యోగులు ఉన్నారు. వాళ్ళని తెలుసుకొని ఎలా అయితే బాగుంటది. నా అభిప్రాయం అయితే అది. స్ట్రక్చర్ నుంచి 200 మీటర్స్ వరకు ఏమి ఉండొద్దండి. 200 మీటర్స్ పైన 100 మీటర్ రింగ్ రోడ్ ఉండాలి. దాని అవతల షాపింగ్ కాంప్లెక్స్, దానిపైన మళ్ళీ రోడ్డు అవతల. అంటే వాళ్ళ తెలియడండి. ఆ మడిగల నుంచి ఆదాయం రావాలి గుడికి. అప్పుడు ఒక 1000 మందికి పైన
ఉద్యోగ వృత్తి దొరుకుతుంది. అసలు లక్షల మంది వస్తారండి రోజు. విశ్వంలో లేదండి. ఛాయాదేవి అంటే ఎవరు? శనిశ్చరుని యొక్క తల్లి కదా. మరి శనిశ్చరునికి తల్లి అంటే పిచ్చి ప్రాణము. అసలు ఆయన ఎప్పుడు తల్లి దగ్గరే ఉంటాడు. తండ్రితో కొంచెం వైరం ఉంది, మీకు తెలుసు కదా. సూర్యదేవునికి శనిశ్చరునికి కొంచెం కోల్డ్ వార్ ఉంటుంది. తల్లి అంటే పంచ ప్రాణాలు. మరి తల్లి ఎక్కడ ఉంటే అక్కడ ఆయన ఉంటాడు. మరి ఛాయాదేవికి ప్రపంచంలో ఎక్కడుంది కూడా ఇక్కడే ఉంది. ఉంటే ఉండొచ్చు. అక్కడ ఎక్కడో ఆడుసుమెల్లి అటు కోనార్క్ లో విగ్రహ రూపంలో ఉంది. ఆమె రూపంలో ఉంది కదా. దేర్ ఈస్ నో ఆబ్జెక్ట్ వితౌట్ ఎనీ ఆబ్జెక్ట్ ఆపోజిట్ సైడ్ వన్ కెన్ విట్నెస్ డాన్ అండ్ డస్ ద షాడో. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద suspicious wonders in the world. So we should be able to protect the sanctity of this temple. And this is only the testimonial for which this India was the first scientist is here who took birth, who established this lies theory. So it will be unfortunate if we lose that protected monument and if we make something business there. Sir, and also మీరు ఇందాక అన్నట్లు ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏది కూడా 100 meters లోపు చేయకూడదు అన్నారు కదా. సో ఇప్పుడు చూశాను ఇక్కడ అంటే నాకు ఇప్పుడు ఛాయ ఏదైతే ఉందో ఆ ఛాయ వచ్చేసి లాస్ట్ 5 years మీరు అక్కడ గ్రిల్స్ పెట్టారు టెంపుల్ కు చుట్టూ. ఆ గ్రిల్స్ పెట్టక ముందు ఉన్నటువంటి ఛాయకు ఇప్పుడున్న లైటింగ్ కు చాలా డిఫరెన్షియేషన్ ఉంది. అంటే లైటింగ్ తగ్గి ఉంది. అక్కడ ఉన్న పూజారి వీటి వల్ల కూడా తగ్గడానికి అవకాశం ఉంది అంటున్నారు కదా సార్, అది నిజమేనా అంటారా? అట్లా ఏం లేదు, కొంత మేరకు అది చెప్పేది ఒక 10%. అది టెంపరీ. అది ఎందుకంటే అది పెట్టకపోతే సెక్యూరిటీ పర్పస్ పెట్టారు. ఏంటంటే అది ఊరు బయట ఉందండి. ఇప్పటికి చాలా సార్లు హుండీ కూడా దొంగతనం జరిగింది. అక్కడ తవ్వకాల వాళ్ళు తిరుగుతూ ఉంటారు, రకరకాల మాఫియాలు తిరుగుతున్నాయి ఇప్పటికి కూడా. సీసీ కెమెరాలు పెట్టి ప్రొటెక్ట్ చేస్తున్నాము. వాచ్మెన్ కూడా మేమే పెట్టాము. వాచ్ టవర్ కట్టాము. 40 feet హైట్ లో పడుకొని ఉంటాడు వాచ్మెన్. వాచ్మెన్ లీవ్ లో ఉంటే కొన్ని 100 సార్లు నేను వెళ్ళి కారు పెట్టుకొని కారులో పడుకున్నా. కాపాడుకోవాలని తపన అట్లా. కాబట్టి అదంతా తర్వాత తీసేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. టెంపరీగా నేను వాళ్ళతో ఓరల్ పర్మిషన్ తీసుకున్నాము. అక్కడ ఒక చెట్టు ఉండేది, అక్కడ మేము దేవతా వృక్షం ఉంది. అది కొమ్మలు పెరగడం వల్ల కూడా కొంచెం లైట్ ని కొంచెం అడ్డుకుంటుంది. స్ట్రక్చర్ ని కూడా కొంచెం డిస్టర్బ్ చేస్తాం. ఈ మధ్య ట్రిమ్మింగ్ కూడా చేస్తాం. ఎవ్రీ 2 years కి దాన్ని మేము ట్రిమ్ చేస్తాము. ముందు వాటిని తొలగించవచ్చు. బయట పెట్టాం. పంచఫల వృక్షాలని గోమత్యంత ప్రతిష్టాపన చేసాము. మామూలు విషయం కాదు అది. మీరు పార్కింగ్ లో చూడొచ్చు. ఏకబిల్వం, మహాబిల్వం, అరుణాచల్ నుంచి తెప్పించిన మహాబిల్వం. దేవతా వృక్షాలు అన్నీ ఉన్నాయి మీకు అక్కడ. అసలు వృక్షాల మీదనే ఒక రోజు పడుతుంది మీరు క్లిప్పింగ్ చేసుకోవడానికి. ఎక్కడ చూడరు అలాంటి వృక్షాలు. అరుదైన వృక్షాలని కడెంలంక నుంచి తీసుకొచ్చి నాటి భద్రపరుస్తున్నాము. వాటికి గార్డెనర్ని, తోటమాలని అపాయింట్ చేసినాము. అన్ని బోర్లు వేసినాము డ్రిప్ ద్వారా. ఇప్పుడు ఆల్రెడీ 250 కొబ్బరి చెట్లు కాయలు కాస్తున్నాయి. కడియం అంబాజీపేట కోకోనట్ రీసెర్చ్ సెంటర్ నుంచి వాళ్ళని చేతులు పట్టుకొని బ్రతిమాలి తీసుకొచ్చిన ఒక్కో చెట్టు 1000 కాయలు కాస్తాయి. వాటితోనే ఇప్పుడు ధూపం నడుస్తుంది, ధూపదీపం. పర్యావరణం, భూములు కూడా ఆక్రమించుకుంటుంటారు. ఎన్నో దూరపు ఆలోచనలు, ఎన్నో లక్ష్యంతో పనిచేసింది రుద్రసేన. మా దాంట్లో చాలా మంది ప్రొఫెసర్స్, డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళ సలహాలు తీసుకునే ముందుకు పోతాం. అట్లా బయటకు ఒక అనంతరెడ్డి కనపడతాడు. రుద్రసేన అంటే అనంతరెడ్డి సేన కాదు, ఇది కాకతీయ సేన. దీంట్లో దాదాపు సుమారు 800 మంది సభ్యత్వం ఉంది. త్వరలో అది 8000 వరకు కూడా విస్తరించే అవకాశం ఉంది. మరి వాళ్ళే గెలిపించారు నన్ను. పార్టీలు లేవు, జెండాలు లేవు. 4 days ఏ మూలకి ఎవరు ఉంటారో తెలియదు. మరి ఎట్లా గెలిచినామండి? ప్రలోభాలు అవి ఇవి అంటారా, అందరూ చేస్తున్నామో. దాంతోపాటు నలుగురితో పాటు నారాయణ. నేను ఎలా గెలిచాను? ఎవరు గెలిపించాను నన్ను? రుద్రసేనే గెలిపించింది. నా శిష్యులే గెలిపించిండ్రు. కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఉంటున్నారు. స్కూల్లో కావచ్చు, స్పోకెన్ ఇంగ్లీష్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు. కాబట్టి భక్తులు ఉన్నారు చాలా మంది. వాళ్ళందరూ కలిసే నేను ఛాయా సోమేశ్వర స్వామికి చేసుకున్న ఫ్రేమ్ వర్కే నన్ను ఇలా కార్పొరేటర్గా నిలబెట్టింది. ఖచ్చితంగా వాళ్ళ అభిమానం, నేను ఇచ్చిన మేనిఫెస్టో గెలుస్తాను. మళ్ళీ ఆ పరమశివుడు ఏమైనా నాతో అవసరం ఉందని నన్ను పిలిపించుకుంటే, నన్ను మళ్ళీ కోరుకుంటే, నాయకులు కూడా ఒకవేళ వాళ్ళకు కూడా మనసులో ఒకవేళ ఏమైనా మార్పు జరిగి మరి ఇలాంటివి జరగాలంటే ఒక విద్యావేత్త, ఆధ్యాత్మికవేత్తలు ఉంటే బాగుంటుంది అని అనుకున్నప్పుడు, సరే పదవితో రానిక నాకు పదవి వద్దు, అవసరం లేదు. నేను వైరాగ్యంలో ఉండేవాడికి పదవులు ఎందుకు? సలహాలు, సూచనలు ఏమంటే ఇస్తాను. ఏదైనా చిన్న కమిటీ లాంటిది ఇంకేదన్నా పైన ఒక అడ్వైజరీ కమిటీలో ఉండి అదంతా కూడా రెస్టారేషన్ చేయమంటే దేవుడి కార్యం కదా, ఖచ్చితంగా చేస్తా. ఓకే సార్. సరే, మీ ఛానల్ వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు. వాస్తవానికి నేను చాలా ఫంక్షన్స్ అటెండ్ అయింది, మీకోసమని ఆగాను. చూడండి, అందరు కూడా భక్త మహాశయులకు, చరిత్రకారులకు, సనాతన ధర్మ వారసులకి ఇక్కడ కులకోణం, మత కోణం ఏమి ఉండదు. అది మన అందరి యొక్క ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్, మన యాన్సెస్ట్రల్ హెరిడిటీ, అది మన వారసత్వ సంపద. అందరూ కూడా ముందుకు కదలండి, దాని పవిత్రత కాపాడండి. అక్కడ మాలిన్యం వేయకండి. దయచేసి చక్కటి కోనేరు ఎకరంలో ఉంది, అందులో హంసబాతులు తిరుగుతున్నాయి, జలపుష్పాలు ఉన్నాయి, కలువలు పెంచుకున్నాము. ఎంత కంటికి రెప్పలాగా కాపాడుకుంటేనే ఇవ్వాలా అలాంటి వాతావరణం వస్తూ ఉంది. ఎన్ని బాధలు పడ్డామో, ఎన్ని ఇబ్బందులు పడ్డామో. కాబట్టి
మీరందరూ కూడా దయచేసి అక్కడికి వెళ్ళే భక్తులందరూ విజిటర్స్ ఎవరైనా కావచ్చు, మీరు దయచేసి ఆ శాంక్టిటీ అక్కడ ఉన్న పవిత్రతను కాపాడి ఆ దేవస్థాన అభివృద్ధిలో మీరందరూ భాగస్వాములై ఆ శివయ్య సేవలో తరించి మీరు మీ కుటుంబాల్లో చల్లగా హాయిగా ఆనందంగా వసుదైక కుటుంబంగా సర్వే జన సుఖినో భవంతు అన్న మన యొక్క భగవద్గీత ప్రామాణికంగా మనం అందరం కూడా అరమరికలు లేకుండా అట్లాంటి వాటిని కాపాడుకోవాలి. ఇంకెక్కడైనా ఉంటే మీ దృష్టిలో ఉంటే కూడా చెప్పండి, మా రుద్రసేన సిద్ధంగా ఉంది. తప్పకుండా మా ట్రస్ట్ యాక్టివిటీస్ నడుస్తూనే ఉన్నాయి. అక్కడ మేము లేనంత మాత్రాన మా ట్రస్ట్ యాక్టివిటీస్ ఏం ఆగవు. మేము ఖచ్చితంగా చేస్తున్నాం. కాకపోతే ఎక్కువ ఎక్స్పోజర్ మాకు ఇష్టం ఉండదు. చేస్తున్నాం, ఇంకా కూడా చేస్తాం. మీ గ్రామాల్లో కూడా కాకతీయ రాజ్యంలో ఏమైనా అన్యాక్రాంతమైనటువంటి భూములు అవి ఏంటి మన దేవస్థానాలు ధూపదీపానికి నోచుకొని దేవాలయాలు ఉంటాయి. ఎందుకంటే ప్రాచీన దేవాలయాల్లోనే అద్భుతమైన యంత్రశక్తి ఉంటుంది. వాటిని వదిలేసి మనం ఎటో పోతున్నాం, ప్రయాణం చేస్తున్నాం, కులాలని మత ఇంకేమో కుల కోణంలో తీసుకుంటున్నారు. ఇవన్నీ అది కాదు, మన ఐక్యత చాటుకోవాలి. మన ప్రాచీన మూలాలు ఇవన్నీ కూడా ఎంత అద్భుతమైన సైన్స్ అండి. ప్రతి దాంట్లో సైన్సే కదా. ఇప్పుడు మీకు అది సందర్భం కాదు, ఒకటి చెప్తాను మీకు. ఇప్పుడు శవయాత్రలో బొంగులు చల్లుతాం. అందరూ ఏమనుకుంటారంటే బొంగులు చల్లుతున్నారు ఎందుకు అనుకుంటారు. సూక్ష్మంలో బ్రహ్మాండం చూసే వాటికి అర్థమవుతుంది. అది GPS సిస్టమ్ అండి. వెనకటి కమ్యూనికేషన్ బస్సులు ఏవి లేవు కదా. చనిపోయిన వార్త తెలుసుకొని లేట్ అవుతుంది. వీళ్ళు ఎవరో పట్టుపట్టని లేపుతారు. మరి ఇది తూర్పు పోయింది, ఆయనకు ఎన్నో ఉంటాయి భూములు. మరి బావి దగ్గర చిలక పోయిందా, బావి దగ్గర పోయిందా శవం అని వెనక వచ్చిన వాళ్ళకి ఎట్లా తెలియాలి. ఊరోళ్ళంతా శవం వెనక పోతారు కదా. బొంగులు చల్లడం అనేది GPS సిస్టమ్. ఈ రోజు మీరు లొకేషన్ షేర్ చేస్తే ఇక్కడికి వచ్చారు ఛాయ సంవత్సరం నుంచి. మరి అప్పుడు ఏముంది, ఏం టెక్నాలజీ ఉంది. ఈ బొంగులు చల్లితే దారి చూసుకుంటా వస్తారని, ప్లస్ క్రిమి కీటకాలకు ఆహారం అయిద్దని, దానివల్ల ఎట్లా డబ్బులు చల్లితే పేదవాళ్ళు దాంతో ఏదైనా కొనుక్కొని తిని జీవదీర్చుకు ఎన్ని ఉన్నాయండి. ఎంత గొప్ప శాస్త్రం మనది. అందుకే ఇవాళ ప్రపంచం అంతా సనాతన ధర్మం వెంట పడుతుంది. ఎందుకు పడుతుంది అంటే వాళ్ళు ఇప్పుడు అర్థం చేసుకో, మన వాళ్ళు కొందరు అర్థం చేసుకోవట్లేరు. మూఢ విశ్వాసం అంటారు మన వాళ్ళు కొందరు. అంటే సరి అయినటువంటి లోతులు తెలుసుకోక ఇప్పుడు వాళ్ళు ఎవరో చెప్పారు, మన వాళ్ళు అంటారు చెట్టు కింద పడుకోకురా దయ్యాలు ఉంటాయని. అంటే దీన్ని మన వాళ్ళు ఏం చేశారంటే, అదిగో చూసారా ఈ హిందుత్వంలో దయ్యాలు భూతాలు అంటున్నారని ఇక కొందరు సంఘాల వాళ్ళు బయటకు వచ్చారు. వీళ్ళు దయ్యాలు భూతాలు అంటారు. దయ్యం అని ఉంటది, చెట్టు కింద పడుకోవద్దని ఎందుకు చెప్పారంటే, చెట్లు రాత్రిపూట మీకు తెలుసు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి. అప్పుడు ఈ ఫ్యాన్లు వేసి లేవు కదా, చెట్టు కింద మంచం వేసుకొని పడుకుంటారు, ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటారని మన పూర్వీకులు ఋషులు ఇలా చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ అంటే అప్పుడు అర్థం కాదు కదా, సైన్స్ అర్థం కాదు కదా. వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలియదు, ప్రజలకు తెలియదు. కాబట్టి చెట్ల కింద పడుకుంటే దయ్యాలు ఉంటాయని చెప్పారు. ఇలా శాస్త్రాన్ని ఒడిసిపట్టుకొని ఇస్కాన్ ద్వారా వాళ్ళు పిలకలు పెట్టుకొని మతక బట్టలు వేసుకొనేమో వాళ్ళేమో మంచిగా హాయిగా వచ్చి మన శాస్త్రాన్ని ఒడిసిపట్టుకొని మనకు హరే రామ హరే కృష్ణ అనుకుంటా భజనలు చేసుకుంటా వాళ్ళు అలౌకిక ఆనందం పొందుతుంటే, శాస్త్రాన్ని అర్థం చేసుకోక మనమేమో సంఘాలు పెట్టుకొని ఎటో పోతుంది సమాజం. ఎప్పటికైనా భారతదేశమే విశ్వ గురువుగా వర్ధిల్లుతుంది, ధర్మమే వర్ధిల్లుతుంది. ధర్మం కష్టం, మన ధర్మం మన కష్టం, మన వృత్తి అంతే తప్ప ఇతరుల కష్టం మీద ఆధారపడ్డవాడు ఎవడైనా కూడా ఇప్పుడు మంచిగా ఉంటున్నాడు. నెక్స్ట్ జనరేషన్ నాశనం అయితే. మన కష్టం మనం చేసుకోవాలి, మన ధర్మాన్ని మనం పాటించాలి. ఏ మతమైనా ఏ కులమైనా పాటించినప్పుడు దైవం మన వెనక వస్తుందండి. ఇందులో ప్యూరిటీ లేనివాడు ఏం పూజలు చేస్తే ఏమొస్తుంది, మోరిపాలైతే. పెద్ద పెద్ద గెస్టెడ్ ఆఫీసర్ లైన్లో నిలబడతాడు, వీడు 10 మందిని తీసుకొని పక్కన పోతాడు. ఎందుకండి అహాన్ని చంపుకోవడానికే కదా దేవాలయానికి పోతాం. అక్కడ పోయి కూడా అహం పెంచుకొని వస్తే ఎందుకు? హాయిగా ఓం నమ శివాయ అనుకుంటే లైన్లో పోరాదు, నేను అట్లే పోతా. అట్లా కూడా కొందరు అమ్మో ఈయన చూసినా సింపతి కోసం. నాకెందుకు సింపతి, ఏం చేసుకోను, గుర్తింపు ఎక్కువ, ఏం చేయాలో తోస్తలేదు నాకు, ఏం చేసుకోను. నేను కనీసం నేను లైన్లో పోతే నన్ను చూసినా కొందరు మారుతారేమో అని పోతా, ఒక్కటి మారినా చాలని. అది నా ప్రేమ. నన్ను అర్థం చేసుకోవడంలో కూడా కొందరు విఫలం అవుతారు. మరి ఏం చేద్దాం? మరి దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. అన్ని పార్టీల నాయకులకు అందరికి చెప్తున్నా, అనంతరెడ్డి అనే వ్యక్తి చీమ కూడా హాని చేయడు. నేను కష్టపడి మా రుద్రసేన ఎంతో మంది సభ్యులు, నేను ఒక్కని కాదు, అందరు కష్టపడి అందరూ చేస్తేనే ఆ గుడికి అలా అక్కడికి వచ్చింది. ఇంకా ఉంది, వస్తుంది. ఏనాడైనా అది ఒక మహాక్షేత్రం జరుగుతుంది. మీరందరూ కూడా ముందుకు నడవండి. ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే మా రుద్రసేన ఇవ్వడానికి ఒక ఛాయ సోమేశ్వరం కాదు, ఏ ప్రాచీన దేవాలయాలకైనా మేము సేవ చేసుకోవడానికి, శ్మశాన సేవలు చేసుకోవడానికి, మహిళా విద్య కొనసాగించడానికి మేము ఎప్పటికీ కూడా మీకు వెన్నుదన్నుగా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి మీ మీడియా ద్వారా నేను అందరికి భక్త మనుషులకి, సనాతన ధర్మ వారసులకి కావచ్చు, చరిత్రకారులు, మిత్రులు, కవులు, కళాకారులు అందరూ కూడా ప్రాధేయపడి ప్రణవిల్లుతూ మనవి అస్తు. జై హింద్, జై భారత్. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.